ఈ 2 రోజుల్లోనే తులం బంగారం ధర 1000 రూపాయల పైగా పడిపోవడం గమనార్హం. వెండి సైతం 2000 రూపాయల పైగా దిగొచ్చింది. ఈ క్రమంలో జూన్ 25వ తేదీన హైదరాబాద్, ఢిల్లీలో ఆభరణాల బంగారం, ప్యూర్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. వరుసగా 2 రోజు బంగారం ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా తగ్గుతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతుండటంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అలాగే దేశీయంగా ఎలాంటి పండుగలు, శుభముహూర్తాలు, పెళ్లిళ్లు లేకపోవడంతో బంగారానికి కాస్త గిరాకీ తగ్గిందని చెప్పాలి. బంగారం ధరలు తగ్గేందుకు ఇది కూడా ఓ కారణంగా చెప్తున్నారు బులియన్ మార్కెట్ వర్గాలు. ఈ క్రమంలో జూన్ 25న బంగారం, వెండి ధరలు హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు కనిపిస్తోంది. ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కి 2330 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్ కి $29.55 వద్ద అమ్ముడవుతుంది. అటు రూపాయి మారకం విలువ కాస్త కోలుకుంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే 83.453 వద్ద అమ్ముడవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం క్రితం రోజు తులానికి 870 రూపాయల మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో 150 మేర దిగొచ్చింది. దీంతో 2 రోజుల్లో తులం బంగారం 1020 రూపాయల మేర పడిపోయింది. ప్రస్తుతం తులం రేట్ 72,230 రూపాయల వద్దకు దిగొచ్చింది. ఇక ఆభరణాలకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ 100 రూపాయలు తగ్గి 66,250 రూపాయల వద్దకు పడిపోయింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ 150 రూపాయలు తగ్గి 72,380 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 100 రూపాయలు తగ్గి 66,400 రూపాయలకు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేట్ క్రితం రోజు 2,000 రూపాయల మేర తగ్గగా ఇవాళ మరో 300 రూపాయల మేర పడిపోయింది. దీంతో కిలో వెండి 96,200 రూపాయలకు దిగొచ్చింది. అలాగే ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ఇవాళ 300 రూపాయలు తగ్గి 91,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్లో వెండి రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది.